హలో వ్యూవర్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఎప్పుడైనా సాంస్క్రిట్లో ఈ శ్లోకం విన్నారా? యద్భావం తద్భవతి. మనం ఎలా ఆలోచిస్తామో అదే విధంగా మన ప్రవర్తన ఉంటుందన్నమాట. సో మనం ఎలా ఆలోచిస్తామో అదే మన బిహేవియర్ రిజంబుల్ అవుతుంది. ఎక్కువ నెగిటివ్గా ఆలోచిస్తే ఎక్కువ నెగిటివ్ థింగ్స్ అయితే, ఎక్కువ పాజిటివ్గా ఆలోచిస్తే మంచిగా పాజిటివ్గానే ఉంటాయి. బేసిక్గా మనం ఎప్పుడు డిస్టర్బ్ అవుతాం? మన అకౌంట్లో చాలా డబ్బులు ఉండాలి, మనకు మంచి జాబ్ రావాలి, అండ్ మనం ఏమనుకుంటే అది ఇట్లే జరిగిపోవాలి. అప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైతే మనం అనుకున్నది అనుకున్నట్టు జరగలేదో అప్పుడు చాలా బాధపడతాం. మరి ఆ బాధలో కూడా పాజిటివ్ని ఎత్తుక్కోగలిగితే అప్పుడు మీరు ఇంకా మోటివ్గా ఫీల్ అయిపోయి పాజిటివ్గా ఆలోచించినట్టయితే యూ కెన్ మూవ్ ఆన్ ఇన్ అ బెటర్ వే. మంచిగా మీరు పాజిటివ్గా మూవ్ అవుతూ ఉంటే మంచిగా పాజిటివే జరుగుతూ ఉంటుంది లైఫ్లో. ఏపీజే అబ్దుల్ కలాం సార్ కూడా చెప్తారు, ఏంటి, మనం ఎలా ఆలోచిస్తామో అలానే మన బిహేవియర్, మన యాక్షన్లో అది రిజంబుల్ అవుతుంది. మనం ఎలా ఆలోచిస్తామో అదే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆలోచన విధానం యొక్క పవర్ మనం ఎప్పుడు తెలుసుకోలేమన్నమాట. చాలాసార్లు ఏముంది లేని లైట్గా అన్నీ ఆలోచిస్తూ ఉంటాం. సో ఎక్కువ పాజిటివ్గా ఆలోచించండి, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. అంటే మీకు చాలా సహాయపడతాయి ఎక్కువ బాగా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే. నేను చేయగలను అనుకుంటే ఏదైనా సరే మీరు చేయగలరు. నేను చేయలేను అనుకుంటే చిన్న పని కూడా మనం చేయలేమన్నమాట. సో ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంటుంది, ఇఫ్ యూ థింక్ యూ క్యాన్, ఇఫ్ యూ థింక్ యూ కాంట్. మీరు అనుకుంటే ఏదైనా సాధ్యం. ఈవెన్ ఇంపాసిబుల్ అనేది ఏది ఉండదు, ఐ యామ్ పాసిబుల్. మనం ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలన్నమాట. యద్భావం తద్భవతి. మనం ఎలా అనుకుంటే అలానే జరుగుతాయి. మన పర్పస్, మన లైఫ్లో మనం అనుకునే ఒక పని, ఒక పర్పస్ నిజంగానే అది కార్యసాధన చేసినట్టయితే డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకు పాసిబుల్ కాదు? మనం అనుకుంటే ఏదైనా సాధ్యం అన్నమాట. సో ఇది నేను చెప్పాలనుకున్నాను. బీ పాజిటివ్ అండ్ థింక్ పాజిటివ్లీ. బాయ్ బాయ్.